నమస్తే. ఈ 2024లో ఇది సెకండ్ ఎపిసోడ్. సో ఇవాళ మెయిన్గా ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మంచి రసవత్తరంగా ఉంది. నేను అంతకుముందు కూడా చెప్పాను, బీజేపీతో పొత్తు నా అంచనా ప్రకారం ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు వెళ్ళొచ్చాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చాడు, తర్వాత మళ్ళీ జగన్ వెళ్ళొచ్చాడు. అంటే ఏంటి జరుగుతుంది? జగన్ కూడా లాబీ చేస్తున్నాడు నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఆ పొత్తుంటే జగన్కి డెఫినెట్గా థ్రెట్టే, ముగ్గురు కలిస్తే మాత్రం థ్రెట్టే. సో పవన్ కళ్యాణ్ని చీఫ్ మినిస్టర్ చేయాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పొత్తులో కనుక గెలిస్తే చంద్రబాబుని చీఫ్ మినిస్టర్గా చెప్పినట్టుగా చెప్పి రేపు నెక్స్ట్ ఇమ్మీడియట్గా మధ్యలో వాళ్ళ కొడుకుని చీఫ్ మినిస్టర్ చేసేస్తాడు చంద్రబాబు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ కొడుకుని చేయాలని కోరుకుంది. సో ఆంధ్ర ప్రజలకి ఇది ఇష్టమేనా? ఇప్పుడు మీ ఫైట్ అంతా కూడా మధుబాబుని తెచ్చి మీ నెత్తిన పెట్టుకోవడానిక మీరు? సో ఈ సంకటం నుంచి తెలుగు ప్రజలు బయటపడాలనంటే ఒక్కసారిగా జరగదు ఇది చేంజ్, ఒక్కసారిగా చేంజ్ రాదు. కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు బాధలు పడాల్సి వస్తుందేమో. ఎందుకంటే మన లీడర్ సరిగ్గా లేడు. అంత మెజారిటీ ఇచ్చి చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చోబెడితే చంద్రబాబు చేసిన పని ఏంది? ల్యాండ్ బిజినెస్ చేసుకుంటూ కూర్చున్నాడు. అదే చేయాల్సిన పని ఆయన, ల్యాండ్ బిజినెస్ చేయటానికి. అది తీసుకెళ్ళి ఎవడన్నా కానీ ఆ 3 పంటలు పండే మెత్తటి నల్ల రేగడిలో ఎవడన్నా క్యాపిటల్ సిటీ కడతాడా? బంజరు భూమిలో పెడతాడు. అది రాంగ్ లొకేషన్. ఫస్ట్ దాని మీద మళ్ళీ బిజినెస్, మళ్ళీ ఈయన చేసిన తప్పులన్నింటినీ కవర్ చేసుకోవడానికి తీసుకెళ్ళి బ్లేమ్ అంతా మోడీ మీద వేసాడు. సో మన ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు బయటకు వచ్చి కూడా ఏం మాట్లాడలేదు అని అంటే, వీళ్ళు చెప్తున్నట్టుగా, వీళ్ళ మీడియా సర్కిల్స్ అన్నీ చెప్తున్నట్టుగా ఏదో 7-8 బీజేపీకి ఇస్తానన్నారు, 22 పవన్ కళ్యాణ్కి ఇస్తానన్నాడు, 30 సీట్లు మొత్తం ఎమ్మెల్యే సీట్లు, 4-5 బీజేపీకి ఎంపీ సీట్లు ఇస్తున్నాం, దానికి ఒప్పేసుకున్నారు మోడీ గారు అని చెప్పని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు రాసేసుకుంటున్నారు. అదైతే మరి బయటకు వచ్చి ఎందుకు చెప్పలా? వీళ్ళకేం పెద్ద పోయింది 30 సీట్లు ఇవ్వడానికి? బీజేపీకి ఇస్తానంది 7 కదా వీళ్ళ న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం. ఎందుకు చెప్పట్లా? నాకు తెలిసి బీజేపీ అసలు మొత్తం ఎంపీ సీట్లు మొత్తం నాకే ఇవ్వాలని అడుగుంటుంది. నిజంగా చెప్పాలంటే గ్రౌండ్లో జగన్కి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఎంతో కొంత ఉంది, లేదని అంటలా. మరి అంత ధైర్యం, నేను గెలుస్తానని అంత ధైర్యంగా ఉన్నప్పుడు అసలు బీజేపీ ఎందుకు పోతున్నావు బీజేపీ దగ్గరికి? ఈ విషయం అడగాలి కదా, ప్రజలు అడగాలి కదా, అసలు ఎందుకు పోతున్నావు బీజేపీ దగ్గరికి? సో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి వెనక. ఈయనకి ఫండింగ్ ఇచ్చేటోళ్ళు లేడు ఈ రోజున. జగన్ గొంతు పెట్టి కాలు పెట్టి కూర్చోన్నాడు. ఆ ఫండింగ్లు ఇచ్చేటోళ్ళు ధైర్యంగా ముందుకు రావాలంటే మోడీ ఉండాలి. మరి మోడీ ఉండేటప్పుడు మోడీ వల్లే నువ్వు గెలగలుగుతావు అన్నప్పుడు మరి మోడీ నాకు నువ్వేమిస్తావు అని అడుగుతాడు కదా. నువ్వు తొండాటాడి బీజేపీ తొండాట ఆడుతుందంటే, నేను మొత్తం కత్తితోడు పొడుస్తూ ఉంటా, నువ్వు మొత్తం ఉత్తి చేతితోడు ఫైటింగ్ చేయాలంటే అట్టెట్ట కుదురుతుంది? సో ఇది వాజ్పేయిను అద్వానీ టీం కాదు ఇది. తొండాడితే వాళ్ళు కూడా తొండాడి, నువ్వు ప్రజలకి నీ దగ్గర మీడియా ఉందని చెప్పని నీ ఇష్టం వచ్చినట్టు మీడియా పెట్టుకొని అబద్ధాలు చెప్పి జనాలందరినీ మభ్యపెట్టి సో గేమ్ బాగా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది.
తెలుగు ప్రజల్లో నేను కొంచెం అన్పాపులర్ అవ్వచ్చు, కాకపోతే సత్యం చెప్తున్నా, నిజం చెప్తున్నా. నిజం వినటానికి స్తోమత లేకపోతే నేనేం చేయలేను. నేను భారత పౌరుడిగా చెప్తున్నా. బీజేపీకి ఇన్ ప్రిన్సిపల్ ఎవ్రీ స్టేట్లో తన పార్టీ పెరగాలని ఉంది. అది ఎన్నిసార్లు మొన్న కూడా పార్లమెంట్లో చెప్పాడు, ఈ లోకల్ పార్టీస్ దేశానికి ముప్పు అని. సో ఏమర్థమవుతుంది ప్రజలకి? మీకు నిజం చేదుగా ఉంటుంది, నేను చెప్పేది మీకు చేదుగానే ఉండొచ్చు, కానీ నిజం ఏంటంటే పోలవరంలో నుంచి డబ్బులు తీసి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి 1700 కోట్లు ఇచ్చాడు. ఆ కేసు ఇంకా బీజేపీ వాళ్ళు బయటికి తీయలే. అప్పుడు వచ్చి రైడ్ చేసి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పని ఉన్నాడు కదా, అతను పిఏ. ఇప్పుడు జగన్ ఇప్పుడు పెట్టిన కేసులు కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆ కేసుల్లో. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాటిలో క్యాండిడేట్ అంతా తప్పిపోయి పారిపోయి అమెరికాలో దాక్కున్నాడు క్యాండిడేట్.